మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు రవీందర్ గారు, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్గొంటున్నాం. పాయల్ శంకర్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. సార్ ప్లీజ్. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. 2 నెలల క్రితం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మొదటి శాసనసభ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కూలంకషంగా ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తారని, ఎన్నో ఆశలతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి వారు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తేటతెల్లంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ మాట తప్పకుండా ప్రభుత్వం తరపున గవర్నర్ గారితో మాట్లాడిస్తారని అనుకున్నాం. కానీ గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసే విధంగా, గవర్నర్ గారి స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడించినటువంటి తీరు, ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడా కూడా పూర్తిగా ప్రస్తావించలేదు. అనేక సందర్భాల్లో మాట్లాడిండ్రు. 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఏ ఫైళ్లు ముట్టినా కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణాలే బయటకు వస్తాయి. ఇక మా తడాకాదు ఇస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసినటువంటి తీరునంతా కూడా తెలంగాణ సమాజం ముందు నిలబెడతామని సినిమా డైలాగులు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. కానీ గవర్నర్ ప్రసంగంలో లక్షల కోట్ల రూపాయల జరిగినటువంటి అవినీతి గురించి కానీ, కాళేశ్వరం ప్రస్తావన గురించి కానీ, ఈ రాష్ట్ర అప్పుల విషయం కానీ ఎక్కడా కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు గతంలో చేసినటువంటి అప్పులు కట్టలేక గత ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం 40,000, 50,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకే మాఫీ జరిగింది. 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు ఇంకా 60 నుంచి 70% రైతులకు మాఫీ జరగలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ మాఫీ జరగలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఘోరం, గవర్నర్ గారి ప్రసంగంలో సోనియా గాంధీ గురించి ఎంత గొప్పగా వర్ణించే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించేటటువంటి సుష్మా స్వరాజ్ గారి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యింది. మరి అదేవిధంగా ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఎన్నికల ప్రచార సందర్భంలో తేదీలు ప్రకటించారు. మరి అధికారంలో లేనప్పుడు పార్టీ నాయకులుగా మీరు తేదీలు ప్రకటించినప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు? అంటే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తర్వాత చేసే వ్యవహారాలకు పొంతన లేదు అనే సంకేతాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నది. మేము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ
ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మాటలకు, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన ఉండదు. మళ్ళీ ఈరోజు కొత్తగా గవర్నర్ ప్రసంగం ఈ రకంగా చెప్పించే ప్రయత్నం చేస్తే మళ్ళీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రత్యర్థులుగానే భావించే విధంగా రాజకీయ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఏదైనా అవకాశం దొరికితే దోషిగా నిలబెట్టాలనే రెండు రాజకీయ పార్టీలు కూడా కుట్రలు చేసుకునే ప్రయత్నం చేస్తాయి. మాకు గవర్నర్ ప్రసంగం తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అనిపిస్తున్నది. ప్రభుత్వ ఆలోచన నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 9.5 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసింది అని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీకు ఈరోజు అధికారం ఉన్న తర్వాత కూడా ఆ జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేస్తామని కూడా కనీసం ఎందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించలేదు అంటే దీనిలోనే ప్రభుత్వ ఆలోచన విధానం అర్థమవుతున్నది. ఎక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో ఆ ప్రస్తావన తీసుకొస్తే విచారణ చేయాల్సి వస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడ్డదా అని అనుమానం వస్తూ ఉన్నది. అందుకే మేము పదే డిమాండ్ చేసినాం. వీళ్ళ మాటలలో నిజాయితీ లేదు కాబట్టే ఎన్నికలలో మాట్లాడినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటే జరిగినటువంటి అవినీతి మీద గతంలో మాట్లాడినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ కోరిండ్రు కదా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పొందుపరిచి ఉంటే ఆ జరిగినటువంటి అవినీతి మీద మేము సిబిఐ విచారణకు వెళ్తున్నాం, సిబిఐ విచారణని అడుగుతున్నామనంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళ మాటలను ఎంతో కొంత నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుండే. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో మరొక్కసారి రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా మేము ఎన్నికల సమయంలో ఏం చెప్పినా కూడా నడుస్తుంది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేయకున్నా కూడా నడుస్తుంది అనే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్నది. కాబట్టి రేపు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాలలో వారికి ఉన్నటువంటి ఆలోచనని మేము ఇప్పటికే పసిగట్టినాం. భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచనను, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని వ్యవహారాల మీద శాసనసభలో ఈ రాష్ట్ర ప్రజల గొంతుకై అన్ని విషయాలలో మేము నిలదీసే ప్రయత్నం చేస్తాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగుస్తుంది.
మీడియా మిత్రులకు నమస్కారం. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. వారితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ నాయకులు రవీందర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి నేను రాణి రుద్రమ పాల్గొంటున్నాం. రఘునందన్ రావు గారు ఇప్పుడు మీడియాతో మాట్లాడతారు. సార్ ప్లీజ్. కవిత గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ ముందు ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె, స్ట్రైట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరి ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఎంపీ సీట్లు అమ్ముకోము. 2019 ఎన్నికలలో చేవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇట్లా మొదలు పెడితే మెదకు ఇట్లా కనబడేయని అమ్ముకున్నారు. ఎవరికి? దే డోంట్ నో తెలంగాణ, దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్. అంతా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లకి. నేను చెప్పలేదు సార్ ఈ మాట. కేసీఆర్ గారు నల్గొండ సభలో నరసింహారెడ్డి గారిని పక్కన చూపెడుతూ, నరసన్న నేను నీకు 100 కోట్లకు సీట్ అమ్మినా అని జనం అనుకుంటున్నారు, ఆ 100 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తావు నరసన్న అని అడిగిండు. నువ్వు అమ్మినావు అనేది నువ్వే చెప్పినావు, కొన్నావు అనేది ఆయన్నే చెప్పిండు. ప్రజలు కూడా తెలుసు అది. ఖమ్మం ఎటుపోయింది, ఖమ్మం సీట్ ఎవరికి ఇచ్చినారు, తర్వాత మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చినారు? ఒకటేమో గ్రానైట్ కంపెనీలకి, 2 గోళీల కంపెనీలకి, 3 పైసలు వసూలు చేసేటానికి, 3 గోళీలు వేసేటానికి. అందుకని ఇప్పటికన్నా కవితకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిరోజు తప్పు చేసినాం. దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాం, చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం. మా నాయనను ఫ్లోర్ లీడర్ అనుకొని చేసినాం, కానీ మా నాయనకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి, అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు, గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీహరి గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్ని చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి, ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తోటి చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ని చేయండి. 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఒక బీసీని లేదా ఒక ఎస్సీని ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. బీసీలకు ఇది చేసినాం అది చేసినామని చెప్తారు. మొదటి క్యాబినెట్లో 2, రెండో క్యాబినెట్లో 3. జనాభాలో 56% ఉన్నారని మీరు చేసిన సకల జనుల సర్వే చెప్పినప్పుడు మీరు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు 2 18లో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినవి 3 పదవులు. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం, మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి క్యాబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినవని తప్పుడు ప్రచారం చేసినాం కాబట్టి తప్పైంది అని అందరూ, పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బావ, బామ్మర్ది, చెల్లె అందరు పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి 2 గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. ఇది చేయకుండా 12వ తారీఖు నాడు ధర్నా చేస్తాం, లేకపోతే 13వ తారీఖు నాడు వరంగల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇంకా ఈ పబ్లిసిటీ ఇచ్చేందుకు మీకు మీ కుటుంబానికి అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు. ఎవరు లేరు ఆ మంత్రులు? ప్రశాంత్ రెడ్డి గారు లేరు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు లేరు, కడియం శ్రీహరి గారు లేరు,
2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మండలిలో నువ్వు కనబడాలి, శాసనసభలో మీ అన్న మీ బావ కనబడాలి, లేకపోతే మీ నాయన తెలంగాణ భవన్లో కనబడాలి. ఈ పిచ్చెందుకు మీకు? జనం వద్దనుకున్నారు కదా మిమ్మల్ని. కొద్ది రోజులు మీ ముఖాలు మీడియా ముందుకు రాకుండా ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. 2001లో జలదృశ్యానికి సున్నం వేసిన తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న చెల్లె, కొద్ది రోజులు మీరు కనబడకూర్రి. ప్రజలకి మీ కుటుంబం మీద వ్యతిరేకతతో పాటు మీ ముఖాలు చూడాలంటే ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది సమాజానికి. అందుకని దయించి తెలంగాణ పేరు పరువు ప్రతిష్టల్ని కాపాడాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా, మళ్ళా పూలే పేరు ఎత్తి నువ్వు బయటికి రావాలంటే ముందు మీ నాయనని కాలు మొక్తావా ఏళ్ళు మొక్తావా మొక్కి శంకరమ్మకి సీట్ ఇప్పిస్తే నీకు బీసీల మీద ప్రేమ ఉందని సమాజం నమ్ముతుంది. లేక ఇట్లే డ్రామాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని పొరపాటున కూడా వచ్చేసరికి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు మీ పార్టీకి చివరి ఎన్నికలు చేస్తారు ప్రజలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి లేడు, లేకపోతే బీసీ ఫ్లోర్ లీడర్ లేడు. శాసన మండలి కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ అన్న బీసీకి ఇచ్చిరా? ఇయ్యలే. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఇచ్చిరా? ఇయ్యలే. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. ఎప్పుడన్నా రాజ్యసభ సీట్లు ఇస్తే ఏమన్నా దళితులకు ఇచ్చి గొప్పగా చేసిరా? అది లేదు. వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం తప్ప మీరు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా గుర్తించలేదు, గౌరవించలేదు. అందుకని ఊకే పొద్దున్న లేస్తే ఇట్లా ప్రజల్ని ఆగమాగం చేసేందుకు మీడియా మిత్రుల్ని భయపెట్టించి మీడియాలో స్పేస్ కోసం ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతూ ఉంది. తల్లి నువ్వు లేకున్నా పూలే గారు ఉన్నారు, నువ్వు లేకున్నా తెలంగాణ సమాజంలో బీసీ బిడ్డలు చైతన్యవంతులైనరు, నువ్వు లేకున్నా బీసీ సమాజం బీసీ హక్కుల కోసం కొట్లాడుతుంది. కాబట్టి మీరు అనవసరంగా బాధ్యత తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ బీసీ కులాలలో నాయకత్వాన్ని తక్కువ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కవిత గారికి హితవు పలుకుతా ఉన్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన ఈ 5 పనులు చేయండి. పార్టీ ప్రెసిడెంటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, శాసన మండలి ఫ్లోర్ లీడర్, ఇంకేమైనా అవకాశం వస్తే అవి ఇప్పొస్తే అట్లాంటి ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తే మీ తరఫున అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఈ 10 సంవత్సరాలు మేము తప్పు చేసినాం, తెలంగాణ సమాజమా మమ్మల్ని క్షమించుండ్రి, మేము చెప్పినటువంటి తప్పుల్ని మేము చేసిన తప్పుల్ని మనమే కడిగేసుకుంటామని చెప్పి చేసి కార్యకర్తల్ని గుర్తించాలని చెప్పి రేపటి రాజ్యసభ సీట్ని ఇంకో 4 రోజుల తర్వాత ప్రకటించేటువంటి ఎంపీ సీట్లని 100 కోట్లకి 1000 కోట్లకి బిజినెస్ మ్యాన్లకి ఇతర పార్టీలకి తీసుకొచ్చుకున్న వాళ్ళకి అమ్మకుండా తెలంగాణ అనే పదానికి కొంచెం గౌరవాన్ని పెంపొందించే రీతి లోపల మీ పార్టీ పేర్లకి ఎట్లాగో తెలంగాణ తీసేసిరు, కనీసం మీరు ఇచ్చే క్యాండిడేట్ల కన్నా కొంచెం ఆ తెలంగాణ అనే 5 అక్షరాలు తెలిసిన వాళ్ళకి ఇస్తే కొంచెం గౌరవం ఉంటుంది, పరువు నిలబడుతుంది అని చెప్పి హితవు చెప్తూ మీరు శంకరమ్మకు రాజ్యసభ ప్రకటించకుండా పూలే పేరెత్తి మీరు బయట తిరిగితే సమాజంలో ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాలు, నిరసన చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కవితను హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.